మరి మరొకసారి కూడి వచ్చినటువంటి మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాము. మరి ఈరోజు మనం నేర్చుకోబోయే వాక్య భాగం ఏంటంటే పాపము యొక్క ఫలితము ఏంటి అనేది మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. గత కొద్ది వారాలుగా మనము ఏం నేర్చుకుంటున్నామంటే పాపం అంటే ఏంటి, ఆ పాపము మనుషుల్ని ఏం చేస్తుంది అనే విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకు వస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే పాపము యొక్క ఫలితం. మనం ప్రారంభంలోనే చూస్తాం. ఈ పాపం అనేది మనుషుల్ని ఏం చేస్తూ ఉంటదంటే దేవుని దగ్గర నుంచి దూరం చేస్తూ ఉంటది అనేది చూస్తాం. మరి దాని ఫలితం మాత్రం ఏమవుదు? ఫలితం మాత్రం ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టదు. ఇది క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం చేసినటువంటి ఆ పాపము మనల్ని ఖచ్చితంగా దానికి ప్రతిఫలం అనేది ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలండి. ఉదాహరణకి మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డాం అనుకోండి, ఆ కష్టపడినప్పుడు సాయంత్రం మనం ఏం ఎదురు చూస్తాం? ఏం ఎదురు చూడమా? ఫలితాన్ని ఎదురు చూస్తాం. మరి ఏ పనైనా చూడండి, ఏది చేసినా కూడా మనిషి ఏం చేస్తాడంటే సాయంత్రం అయ్యేసరికి లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. నిద్రపోయేటప్పుడు కూడా ఒక్కొక్కరు లెక్కలు చేస్తారు. నేను ఎంత పెట్టుబడి పెట్టాను, నాకు ఎంత ఆదాయం వచ్చింది. అసలు లాస్ వస్తే మనిషి నెమ్మదిగా ఉంటాడండి? నెమ్మదిగా ఉండడానికి ఇష్టపడడు. లాభం వస్తే అదే సంతోషంలో బ్రతుక్కుంటూ ముందుకు వెళ్తాడు. అయితే ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే మనుషులు, నిన్న నేను లాభం పొందాను కదా, ఈరోజు లాస్ అయినా కూడా అదేమైంది, నిన్నది కవర్ అయింది, పర్లేదులే అనిపిస్తుంటది. కానీ పాపం అలా కాదు. పాపం ఏం చేస్తుంటదంటే మనం చేసిన దానికి ఖచ్చితంగా ప్రతిఫలాన్ని మనం ఏం చేయాల్సి వస్తుంది? అనుభవించవలసి వస్తుంది. అయితే ఈరోజు మనం నేర్చుకుపోయే వాక్య భాగాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేసినప్పుడు రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉంటున్నాం. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం, పేజీ నంబర్ 137. అపోస్తులైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు? ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము అంటున్నాడు. మనకి ఇక్కడ ఎన్ని సందర్భాలు కనపడుతున్నాయి అంటే 2 సందర్భాలు కనపడుతూ ఉన్నాయి. మొదటిదేంటి? పాపం వలన మరణం అనేది వస్తుంది, మొదటిది. రెండోదేంటి? మరలా అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం. అంటే ఈ పాపము యొక్క ఫలితం ఏంటంటే, పాపం యొక్క ఫలితం ఏంటి? మరణము. మరణం అంటే శరీర మరణం కాదండి, మరేంటి? ఆత్మీయ మరణం. మనం మరణించిన తర్వాత ఈ ఆత్మ వెళ్ళి మరి నరకంలో ఉంటుంది, దేవునితో కాకుండా. ఇంకొకటి, మరణించిన తర్వాత మన ఆత్మ వెళ్ళి నెమ్మదిగా దేవునితో ఉంటుంది. 2 అంటే దేవునితో ఉండటానికి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఇక్కడ డిజైన్ చేస్తాడు. ఈ భూమి మీద మనల్ని డిజైన్ చేసిన విధానం ఏంటంటే ఈ భూమిని దాటిన తర్వాత మనము దేవునితో ఉండటానికి మనం డిజైన్ చేస్తాడు దేవుడు. అర్థమవుతుంది కదా? కానీ ఈ భూమిని దాటిన తర్వాత మనము నరకంలో పడటానికి మనం డిజైన్ చేయాల దేవుడు. కానీ నరకంలో పడటానికి మనము ఏం చేస్తున్నామంటే అడుగులు వేస్తూ ఉన్నాం. దాని ఫలితాన్ని మనం ఈరోజు ఏం చేస్తున్నాం? నేర్చుకోబోతూ ఉంటున్నాం అన్నమాట. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే చాలా ప్రాముఖ్యంగా మనం గమనించవలసింది, అసలు మనము పాపానికి దూరంగా ఉన్నామా, దగ్గరగా ఉన్నామా? ప్రశ్న. పాపం అనేది మనల్ని ఆవరిస్తుందా లేదా? అసలు పాపము ఎందుకు మనిషిని ఆకర్షిస్తుంది? ఈ విషయాలన్నీ మనిషి నేర్చుకోవాలా అంటే నేర్చుకోవాలి. ఉదాహరణకి ఒక పుట్టిన బిడ్డ ఉన్నాడు అనుకోండి, ఆ పుట్టిన బిడ్డకి ఏం నేర్పిస్తారండి? మొట్టమొదటిగా అమ్మని నేర్పిస్తారా? అవును. అంటే సిస్టర్స్ చెప్పొచ్చు అమ్మని, మరి బ్రదర్స్ అడిగితే నాన్నని నేర్పిస్తారంటారు. అదే ఉదాహరణకి ఏది నేర్పించినా కూడా మంచిదే కానివ్వండి, అమ్మ నేర్పించినా నాన్న నేర్పించినా కానివ్వండి, అది మొట్టమొదటిగా ఏంటంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళకి తినేది కానివ్వండి, త్రాగేది కానివ్వండి, ప్రతిదీ ఎలా పిలవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలనేది ఆ బాధ్యత తల్లిదండ్రుల మీద దేవుడు పెట్టాడు. ఈ తల్లిదండ్రుల మీద దేవుడు పెట్టిన తర్వాత మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే ఈ పిల్లల్ని ఎదిగే కొద్దీ వాళ్ళ యొక్క డ్రెస్ విధానం కానీ ప్రతిదీ కూడా నేర్పిస్తూ ఉంటారు. కానీ చివరికి ఆ ఎదిగినటువంటి బిడ్డలకు కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు? తల్లిదండ్రులు గుర్తొస్తారు. అయ్యో మా అమ్మ ఈ విధంగా నేర్పించింది కానీ నేను వినలేదు, అయ్యో మా నాన్న ఈ విధంగా నాకు నేర్పించాడు కానీ నేనేం చేయలేదు,
వినలేదని ఆ ఫలితాన్ని పట్టుకొని బాధపడే వాళ్ళు ఉంటారంటే చాలా మంది ఉంటారు. ఉదాహరణకి మనలో కూడా చాలా మంది ఉండొచ్చు ఆ విధంగా. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు పాపం యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా మనిషి అనుభవించాలా అంటే అనుభవించాలి. దాన్ని మాత్రం తప్పించుకునేదానికి కుదరదు అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉందండి. అయితే మొట్టమొదటిగా ఒక 4-5 సందర్భాలు, మనకు సమయం లేదు కాబట్టి నేర్చుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఈరోజు ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఇజ్రాయెల్ని ఏలినటువంటి రాజు సౌలు. సౌలు దేవుని దృష్టిలో ఉన్నాడా అంటే ఉన్నాడు. ఉన్నాడు. ఈ దేవుని దృష్టిలో ఉన్నటువంటి ఈ సౌలు చేసినటువంటి పొరపాటు ఏంటి చూసారా? అంత ఇజ్రాయెల్ 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాభాని పరిపాలన చేయడానికి అధికారాన్ని దేవుడు అప్పగించాడు. ఎవరికి అప్పగించాడండి? సౌలుకి. మొదటి రాజు అయినటువంటి సౌలుకి దేవుడు అప్పగిస్తే దాన్ని నిలబెట్టుకోగలిగాడా? ఈరోజు కూడా చూడండి, మనకందరూ కూడా దేవుడు ఒక గొప్ప ధన్యతని ఇచ్చాడు, మంచి భాగ్యాన్ని మనకిచ్చాడు. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఎక్కడో లోకంలో ఉండి చనిపోతూ, లోకంలో ఎక్కడో పాపంలో ఉండి, ఎక్కడో ఉండవలసినటువంటి మనల్ని క్రీస్తు రక్తము ద్వారాగా కడిగి పరిశుద్ధపరిచి మనకు ఒక సంఘాన్ని దేవుడిచ్చాడు. అయితే మనం ఏం చేయకూడదు? నిరాకరించకూడదు. నిరాకరిస్తే ఏమవుతుందంటే దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాం. అర్థమవుతుందా? మరలా మనము కడిగి పరిశుద్ధపరచబడిన తర్వాత మరలా మనం మొదటకి ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. ఆ మొదటికి వెళ్తేనే ఏమవుతుందంటే మన ఫలితాన్ని మనం ఈ భూమి మీదనే అనుభవించవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మొదటిదంటే సౌలుని ఎన్నుకున్నాడండి. చూడండి, ఒక్కసారి మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ మోసే గారు చనిపోతారండి. ఈ మోసే గారు చనిపోయిన తర్వాత ఆ అధికారాన్ని దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? యెహోషువ గారికి ఇచ్చారు. ఈ యెహోషువ గారికి ఇచ్చిన తర్వాత ఇక మొదటి అధ్యాయం మొత్తం కూడా ఇంకా అక్కడి నుంచి ఈ భూ పంపకాలు, అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం కానాను ఉంది కదా, ఆ కానాను దేశం మొత్తం కూడా ఆ పంచిపెట్టడానికి, గోత్రాల వారీగా పంచిపెట్టడానికి ఆ అవకాశాన్ని దేవుడు ఎవరికి ఇస్తారంటే ఎవరికిస్తాడు? యెహోషువకి. ఈ యెహోషువకి అవకాశాన్ని ఇచ్చినప్పుడు యెహోషువ ఏం చేస్తాడంటే ఇక భూభాగాన్ని, గోత్రాల వారీగా అందరికీ పాలు తేనెలు ప్రవహించే దేశం లోపలికి వెళ్ళిన తర్వాత పంచి పెడతారండి. అలా పంచిపెట్టిన తర్వాత ఏం జరుగుద్దంటే ఇక్కడ మనం చూసినప్పుడు 7వ అధ్యాయం మనం చూసినప్పుడు మీకు అందరికి బాగా తెలిసినటువంటి ఆయన ఆకాను. ఈ ఆకాను, మీరు ఆ ఆకాను యొక్క విషయంలో మనం చూసినప్పుడు చూడండి, 7వ అధ్యాయము యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరాహు ముని మనముడును జబ్ది మనముడును కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దాంట్లో కొంత తీసుకొనెను కనుక యెహోవా ఇజ్రాయేలు మీద కోపించెను. ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రపంచ దేశానికి ప్రవేశించారు. ఈ ప్రవేశించి ఈ భూభాగాన్ని అంతా కూడా తీసుకునే దాంట్లో అక్కడ ఏదైతే విడిచిపెట్టి రమ్మన్నారో ఆ విడిచిపెట్టిన దాంట్లో ఏం చేశాడట ఈయన ఆకాను? శపితము చేయబడిన దాంట్లో కొంత తీసుకొనేను, అంటే ఏదైతే వద్దన్నాడో దాంట్లో నుంచి ఏం చేశారండి? ఆ వద్దన దాంట్లో నుంచి కొంత తీసుకుని బయటకు వచ్చాడు. అయితే యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతవేను దగ్గరనున్న హాయి అనుపురమునకు ఎరుకో నుండి ఏగులు వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని ఇక్కడ ఒక్కొక్క పట్టణాన్ని గెలుచుకుంటూ వస్తున్నారు. ఆ పాలు తేనెలు ప్రపంచ దేశం పట్టణంలోకి వెళ్ళినా కూడా వీళ్ళు ఊరికే వెళ్ళి ఆక్రమించుకునే దానికి లేదు. ఇప్పుడు కూడా మనం బాప్తిసం పొందిన తర్వాత ఊరికనే మనకు రక్షణ రాదు. ఆ రక్షణ మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. కాపాడుకోకుంటే దానికి ఫలితాన్ని మనం అనుభవిస్తాం, అంతే కదండి?
మన జీవితాల్లో చూడండి, చక్కటి భార్యని, చక్కటి భర్తని, చక్కటి పిల్లలను దేవుడు ఇస్తాడు మనకి. కానీ వాళ్ళని చక్కగా దిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఎవరిదండి? మనదే. ఇప్పుడు ఉదాహరణకి ఒక భార్య ఉందనుకోండి, భర్తను కాపాడుకోగలగాలి. ఒక భర్త ఉన్నాడు అనుకోండి, తన భార్యని కాపాడుకోగలగాలి. భార్యాభర్తలు ఇరువురు కలిసి పిల్లల్ని కాపాడుకోగలగాలి. ఆ బాధ్యత ఎవరి మీద పెట్టాడు దేవుడు అంటే? మన మీదనే పెట్టాడు. ఒక్కొక్కసారి చూడండి, వదిలిపెడుతూ ఉంటారు, విడిచిపెడుతూ ఉంటారు. విడిచిపెట్టినప్పుడు పిల్లలు కానివ్వండి, ఒకవేళ భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, పాడైపోయారు అనుకోండి, లెక్కడగడా దేవుడు అంటే? అడగడా? నీకు ఇచ్చినటువంటి బిడ్డలను నువ్వేం చేస్తావు? నీకు ఇచ్చినటువంటి భార్యను నువ్వేం చేస్తావు? నీకు ఇచ్చినటువంటి భర్తను ఏం చేస్తావు? నువ్వు ఎలా ఉన్నావు? వాళ్ళలో నమ్మకంగా లేవు అంటారు. అంటే ఇక్కడ కూడా దేవుడు ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే, వాళ్ళకి ఆ యొక్క హాయి పట్టణాన్ని గెలవాలి. హాయి పట్టణాన్ని గెలవాలంటే, హాయి అనేది చాలా చిన్న పట్టణం. ఇజ్రాయెల్ చూస్తే ఎంతమంది ఉన్నారు? 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాభా అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు? అది చిన్న పట్టణం కదా. ఆ పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకోగలుగుటకు ఒక 2-3 వేల మంది అక్కడికి వెళ్ళి మీరేం చేయండి, ఆ పట్టణాన్ని గెలుచుకొని రండి అంటే, ఆ పట్టణం మీద గెలవలేకపోయారండి వాళ్ళు. కారణం ఏంటి? శపితమైనది వాళ్ళు తెచ్చుకున్నారు. ఈరోజు కూడా కొన్ని మన కుటుంబాల్లో మనం గెలవలేకపోతున్నామంటే, అసలు ఎందుకు గెలవలేకపోతున్నామని ఎప్పుడైనా ఆలోచించామంటే మనము మన కుటుంబంలో మనం ముందుకి ఆత్మీయంగా వెళ్ళలేకపోతున్నామంటే ఎప్పుడైనా నిలబడి ఆలోచించుంటామా? ఎందుకు మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం? అసలు ఏంటి, ఏమి లోపం ఉంది మనలో? ఎప్పుడైతే ఆ లోపాన్ని దిద్దుకుంటే ఏమవుతాం, మనం మరలా ముందుకు వెళ్తాం. కానీ ఇక్కడ ఆకాను చేసినటువంటి ఒక్క తప్పుకి అంత గెలుచుకుని వచ్చినటువంటి ఇజ్రాయిల్ మొత్తం హాయి పట్టణాన్ని గెలవలేకపోయారు. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పాపము. దాని యొక్క ఫలితాన్ని వాళ్ళు అనుభవించారు. చూసారా ఏమండి? ఆ పాపం యొక్క ఫలితాన్ని వాళ్ళు ఏం చేశారు? అనుభవించారు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు చూడండి, 7వ వచనం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానును వెందుకు దాటించితివి? మేము యోర్దాను ఆ దరిని నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇజ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను అని యెహోషువ దేవుణ్ణి అడుగుతున్నాడు. అయ్యా, ఆ యోర్దాను నది దాటి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు కదా, పాలు తేనెడు ప్రపంచ దేశం ఆ దగ్గర దరిదాపులో తీసుకొచ్చావు కదా, తీసుకొచ్చిన తర్వాత ఈ పట్టణాలు మొత్తం మాకు ఇస్తానని చెప్పావు కదా, చెప్పిన తర్వాత మరలా ఎందుకు మమ్మల్ని ఓడింపజేసావు? అంతే కదా. ఒకసారి మనం అంటూ ఉంటాం, బాప్తిసం పొందాం, మేము దీవింపబడుతున్నామని మీరు చెప్తూ ఉన్నారు కదా, మేము ఎందుకు దీవింపబడలేకపోతున్నాం అని మనం దేవుణ్ణి అడిగితే దేవుడు ఏమంటాడు? ఫస్ట్ మొట్టమొదటిగా మీలో ఉన్నటువంటి ఆ లోపం ఏంటో మీరేం చేయండి, దాన్ని దిద్దుకోండి అని చెప్తాడు. ఇక్కడ కూడా అడుగుతున్నాడు యెహోషువ, ఆ యోర్దాను నది దాటి మమ్మల్ని యువతలకు రప్పించావు పాలు తేనెడు ప్రపంచ దేశానికి, దేశం దగ్గరకు వచ్చా, ఎందుకు మేము ఆ హాయి పట్టణాన్ని గెలవలేకపోతున్నాం? అంత ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ముందర మేము గెలుచుకొని ముందుకు వచ్చాం, ఈ చిన్న పట్టణాన్ని ఎందుకు మేము గెలవలేకపోతున్నామని వాళ్ళు యెహోషువ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడండి. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటి? 10వ వచనం, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు, ఇజ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఏమంటున్నారండి? నువ్వెందుకు ఇలా ముఖము నేల మొప్పుకుని ఉన్నావు? అసలు కారణం, ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారు? పాపము చేశారు. ఇజ్రాయెల్ ఏం చేశారట అంటే, పాపము చేస్తే మరి ఓడిపోతారా అంటే, పాపం చేస్తే దానికి ఫలితాన్ని అనుభవించాలా అంటే, అవును, పాపము చేస్తే దాని ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించాలి. ఫలితాన్ని అనుభవించకుండా పోయేదని కుదరదు. ఇజ్రాయేలు దేవుళ్ళు బిడ్డలే, దేవుని చేత వెన్నుకొనబడినటువంటి వారే, దేవుడు అంటే ఇష్టం ఉన్నటువంటి వారే. కానీ దేవుని విషయంలో వాళ్ళు ఏం చేశారు? ఆకాను అనే ఒక అతను, ఆయన ఏం చేశాడంటే, మరి ముఖ్యంగా యూదా గోత్రం ఉన్నటువంటి అతను, పెద్ద గోత్రం కదా యూదా గోత్రం అంటే, అందులో ఉన్నటువంటి అతను ఆయన చేసినటువంటి పొరపాటు ఏంటంటే, ఏదైతే దేవుడు ఇడిచిపెట్టి రమ్మన్నాడో దాన్ని తెచ్చుకున్నారండి.
తెచ్చుకున్న తర్వాత దేవుడు ఏమైపోయాడు, వాళ్ళ యందు మనసు లేదు. ఆ ఫలితాన్ని అనుభవించడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ చిన్న పట్టణమైనటువంటి హాయి వారు వచ్చి మరి ఇజ్రాయేలుని గెలవడం జరిగింది. పరుగులు పరుగులుగా వచ్చారు. ఎవరి దగ్గర? కొంతమందినే పంపించాడు యెహోషువ, అందరూ వెళ్ళలేదు. ఒక 2000 నుంచి 3000 మంది మాత్రమే అక్కడికి వెళ్ళారు. ఆ 3000 మంది, 2000 నుంచి 3000 మంది ఏం చేశారంటే ఆ హాయి పట్టణాన్ని గెలవలేకపోయారు. ఐగుప్తు నుంచి గెలుచుకుంటూ వచ్చినటువంటి ఈ జనులు, ఇజ్రాయేలీలు జస్ట్ ఒక చిన్న హాయి మీదనే గెలవలేకపోయారంటే ప్రధానమైన కారణం ఏంటి? ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పాపము చేసి ఉన్నారు. ఈనాడు కూడా అండి, ఈనాడు కూడా మనలో పాపం అనేది మనం ఉంటే మనం ఏం చేయలేమంటే మనం ముందుకు వెళ్ళలేము, మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళలేము, నెమ్మదిగా ఉండలేము. అదేమవుతూ ఉంటుందంటే ఆ పాపం అనేది దేవునికి మనల్ని ఏం చేస్తుంటుంది. పోయిన వారం చాలా విషయాలు గమనించాం. దేవునికి మనకి ఏం చేస్తూ ఉంటుందంటే ఆ పాపం అనేది దూరం చేస్తూ ఉంటుంది. నెమ్మదిగా ఉండనివ్వదు, నెమ్మదిగా పండుకోనివ్వదు, తిన్నా కూడా జీర్ణం కానివ్వదు. అంటే నేను ఏం చెప్తున్నానంటే అసలు మనిషిని పూర్తిగా నాశనం చేసేదానికి ప్రయత్నిస్తుంది ఏంటిది? పాపం. ఒక షుగర్ ఉన్నా కూడా వ్యక్తికి దానికి ఏం చేయగలడంటే మంచి ఒక వైద్యాన్ని అందిస్తే బాగోగలరు. కానీ పాపం ఉంటే వైద్యం ఒక్కటే, దేవుని మాట వినడమే. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఏం చేశారట వీళ్ళు? చూడండి 11వ వచనం, ఇజ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దానిని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు యెహోషువతో దేవుడు? ఏదైతే శపితమైనది మీలో ఉన్నారు ఆ ఉన్నటువంటి వాడిని ఏం చేయండి? మొట్టమొదటిగా బయటకు తీసుకెళ్ళిపోండి. ఆ శపితమైనటువంటి వారు మీలో ఉన్నంత వరకు మీరేం చేయరు? గెలవరు. పాలు తేనెలు ప్రపంచ దేశం లోపలికి వచ్చినా కానివ్వండి మీరు దాన్ని స్వతంత్రించుకొననేరరు. కారణం ఏంటంటే శపితమైనటువంటి దానిని మీరేం చేశారు? మీలో ఉన్నటువంటి వారు తీసుకొచ్చున్నారు అని దేవుడు ముఖాముఖిగా ఎవరితో మాట్లాడాడండి? యెహోషువతో మాట్లాడాడు. ఇప్పుడు ఏం చేయాలి? యెహోషువ నాయకుడు, యెహోషువ ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలండి? ఎవరో వాళ్ళు చూడాలా లేదా? ఎవరు అసలు వాళ్ళు ఎవరు, ఏంది అసలు శపితమైంది ఏం తీసుకొచ్చారు అనేది తెలియాలా లేదా? తెలియాలి. తెలియాలన్నప్పుడు వాళ్ళందరిని కూడా పరిశీలించినప్పుడు ఏం దొరికింది? ఇప్పుడు చూడండి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం, యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరాహీయుల వంశము పట్టబడెను. జరాహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రములోని జరాహు ముని మనముడును జబ్ది మనమును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమో. పట్టబడ్డాడండి. ఎవరు పట్టబడింది? ఆకాను అనే అతను. యూదా రాజ్యంలో యూదా గోత్రములో ఉన్నటువంటి ఆకాను అనే అతను పట్టబడిన తర్వాత ఆయన తీసుకొచ్చిన తర్వాత యెహోషువ ఏం చేశాడంటే ఆయన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి ఏమి ఇలాంటి పని చేసావంటే, అవును నేను నిజము దేవుడైనటువంటి యెహోవాకు నేను చేసింది ఏంటి? తప్పు చేశాను, నన్ను దయతో క్షమించండి. అయినా తప్పు చేసినా కూడా తెలుసో తెలియకో చేసినానని చెప్పాల. అక్కడ ఒప్పుకోకపోవడము చాలా పొరపాటు అయింది. నిజము అన్నాడు అంతే. ఈనాడు కూడా పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యత దేవునికి. పాపము చేస్తుంటాం, ఒకటో కొద్దిగో గొప్పలో మనం కూడా పాపం చేస్తుంటాం, కానీ దానికి పశ్చాత్తాపడడం అనేది చాలా ప్రాముఖ్యత అండి. కానీ ఇక్కడ ఏం చేశాడంటే, అవును నేను పాపం చేశానని చెప్పేసి నిలబడ్డాడు. అయితే పాపానికి ఫలితం ఏంటి? మరణం. అసలు శరీర మరణమే పొందాడు అతను.
ఆత్మీయ మరణం పొందడం పక్కన పెడితే ఆయన ఎక్కువ కాలం జీవించవలసినటువంటి ఆకాను ఊరి బయటికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపారండి. ఆయన చేసినటువంటి పొరపాటుకి వాళ్ళ కుటుంబం మొత్తం బాధింపబడింది. ఈనాడు కూడా మొన్న కూడా ఒక సహోదరుడు తెలియపరుస్తున్నాడు, కుటుంబంలో తండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి అతను ఎప్పుడైతే సరిగా ఉండడో కుటుంబం మొత్తం ఏమైపోదట, ఏమవుద్ది, కుటుంబం ముందుకు వెళ్ళదు. కుటుంబాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నాయకుడు కరెక్ట్గా ఉండాలి. ఆ కుటుంబాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నాయకుడు కరెక్ట్గా ఉంటే కుటుంబం మొత్తం ఏమవుద్ది, చాలా బాగుంటుంది. ఒక్కోసారి నాయకుడు బాగలేనప్పుడు ఆ బాధ్యతలు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి దేవుడు అప్పగిస్తూ ఉంటాడు. కానీ ఎవరైనా కూడా, అటు స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, ఎవరైతే నాయకత్వాన్ని శిరస్సుగా దేవుడు పెట్టుంటాడో వాళ్ళు కుటుంబాన్ని సక్రమంగా నడిపించగలిగితే ఆ కుటుంబం చాలా ముందుకు వెళ్ళొద్దండి హ్యాపీగా. కానీ ఇక్కడ ఆకాను ఏం చేశాడు, ఆకాను చేసినటువంటి తప్పుకి తన కుటుంబం కూడా బాధింపబడింది. కారణం ఏంటంటే పాపం. అది పాపము చిన్న పెన్న పాపం కాదు. ఏం చేస్తాడు దేవుడు, మీరు ఏదైతే తెచ్చుకున్నారో దాన్ని అంతా కూడా విడిచిపెట్టి రమ్మని చెప్తే దాన్ని మొత్తం కూడా మరలా ఏం చేశాడండి, దాన్ని మొత్తం కూడా మరలా వద్దన దగ్గరకు మరలా తీసుకొచ్చినప్పుడు ఇజ్రాయిల్ మొత్తం చూడండి, ఒక్క ఆకాను చేసినటువంటి తప్పుకి ఎంతమంది బాధపడ్డారండి, 20,000 నుంచి 30,000 మంది తరిమి హాయి పట్టణం వాళ్ళను కొట్టారు. ఒక్క శపితమైనటువంటి దాన్ని ఒక్క అతను ఆకాను తెచ్చుకున్నందుకు, ఒక్క ఆకాను బట్టి 20,000 నుంచి 30,000 మంది తరిమి ఇజ్రాయేలీలను ఏం చేశారు, వాళ్ళు హాయి పట్టణం వాళ్ళు కొట్టారు, తరిమారు. తర్వాత దీని ప్రతిఫలం రెండోది ఏంటంటే ఈ ఆకాను కుటుంబస్తులు మొత్తం కూడా చనిపోయారు. ఎంత నష్టం జరిగిందో చూడండి ఒక్క మాట మీరినప్పుడు. ఈనాడు కూడా అంతే, ఆజ్ఞ అతిక్రమము పాపము, దానికి తగినటువంటి ఫలితం ఏంటంటే మరణము. కానీ ఆకాను చేసినటువంటి ఆ తప్పుకి మనం బాగా గమనించినప్పుడు ఇక్కడ ఆకాను చేసినటువంటి తప్పుకి ఇజ్రాయేలీలు ఓడిపోయి వచ్చారు, మొదటిది. రెండోది ఆకాను కుటుంబం మొత్తం కూడా ఏమైపోయింది, ఆకాను కుటుంబం మొత్తం కూడా రాళ్లతో కొట్టబడింది. మీరు ఇంటికి వెళ్ళినాక ఈ మిగతా భాగాన్ని చదవండి. చదివినప్పుడు వాళ్ళందరిని కూడా ఊరి బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారండి. కారణం ఏంటంటే పాపము యొక్క ఫలితం. ఈ పాపము యొక్క ఫలితము ఏ విధంగా ఉంటుందంటే మరణానికి దారి తీస్తుంది అనేది మనకి వాక్యాన్ని నేర్పిస్తూ ఉంది. ఈరోజు కూడా మనం పాపం అంటే ఇదిగో ఈ విధంగా ఏదో దాచుకోవడం అనేది కాదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మేలైనది చేయనీరికి అలాగ చేయకపోతే అది పాపము. అంటే ఈ పాపానికి వచ్చే ప్రతిఫలం ఏంటంటే మరణము. ఆ మరణం ఏంటంటే రెండో మరణం. మొదటి మరణం ఈ శరీర మరణం, ఏదో ఒక విధంగా మనం మట్టికి వెళ్ళిపోయేది మాత్రం 100% నిజం. పాపం చేసినా మనం మట్టికి వెళ్తాం, పాపం చేయకున్నా కూడా మట్టికి వెళ్తాం. కానీ ఈ పాపం చేసి ఒకవేళ మనం మరణిస్తే ఆ ఫలితాన్ని మాత్రం మనము దాన్ని ఏమంటారంటే అది రెండో మరణము. ఏంటి, పాపం వలన వచ్చు జీతం ఏంటి, మరణం. అయితే దేవుని యొక్క కృపావరణము, ఆయన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడండి. అంటే మనం మరణించిన తర్వాత నిత్యము జీవించే జీవితాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు మనకు ఏర్పాటు చేశాడు, కానీ మరణాన్ని పొందడానికి కాదు. ఇజ్రాయేలీలంతా గొప్పవారు, 25 లక్షల నుంచి 30 లక్షల మంది ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి వారు. అలాంటి వారు దేవుని ఎదుట నిలవలేకపోయారంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పాపము. ఏంటండి, పాపము. అయితే ఆ పాపం యొక్క ఫలితం ఏంటి, మరణము. ఈరోజు కూడా చూడండి, మనం ఎక్కువగా ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే ఒక కుటుంబంలో నివసిస్తున్నటువంటి మనము పాపాన్ని మనం ఏం చేయాలంటే ఒకసారి జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. పాపానికి నేను ఎంత దూరంగా ఉన్నాను, ఒకవేళ దగ్గరగా ఉన్నానా, పాపం ఏమైనా నేను చేస్తున్నానా, ఒకవేళ పాపం చేస్తే నేనేం చేయాలి, దానికి ఖచ్చితంగా పశ్చాత్తాపడాలన్నది మనం నేర్చుకోవాలండి. అయితే ఆ పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడా అంటే క్షమిస్తాడు. క్షమించడా? ఇదే యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం మన 2వ అధ్యాయంలో మనం కనపడినప్పుడు అక్కడ రాహాబు అని ఒక వేశ్య ఉంటుంది. మీకు అందరూ బాగా తెలుసు.
ఈ రాహాబ్ అనే వేశ్య కూడా ఆమె చేసే పని ఏంటంటే వేశ్య. కానీ మరి ఆమెను ఎందుకు చంపలేదు రాళ్ళతో కొట్టి అంటే కదండి? అయితే ఆ పాపానికి తగినటువంటి ఫలితాన్ని ఆమె ఎందుకు పొందలేకపోయింది? ఎందుకు పాపానికి తగినటువంటి ఫలితాన్ని ఆమె ఎందుకు పొందలేకపోయిందంటే ఆమె పశ్చాత్తాపడింది, దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు విడిచింది, అడిగింది దేవుణ్ణి, అయ్యా మీ ఇజ్రాయేల్ అందరిని కూడా ఆ సముద్ర మార్గములో చీల్చి వాళ్ళని మధ్యలో నడిచినప్పుడు ఆ మాటలు నేను వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను అనే మాటను వాడిందండి. అక్కడ పశ్చాత్తాపడింది. అయితే ఈనాడు కూడా పశ్చాత్తాపం అనేది మనిషిని ఏం చేస్తుంది? దేవుని దగ్గరకు నడిపిస్తుంది. మరి పాపానికి తగినటువంటి ఫలితం మనం అనుభవించబడి లేదా అంటే అవును, లేదు. పాపాన్ని తగినటువంటి ఆ ఫలితాన్ని మనం పొందవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం పశ్చాత్తాపడింది. ఒకవేళ పశ్చాత్తాపం పడకుండా మనము అదే పాపంలో మనం కొనసాగుతుంటే ఆకానులాగా అయిపోతామండి. కానీ ఆకానులాగా మనం ఉండకూడదంటే పశ్చాత్తాపం మనం కలగాలి. ఒకవేళ ఆకాను కూడా అంత యుద్ధానికి వెళ్ళే ముందైనా సరే చెప్పవలసింది కదా యెహోషువ దగ్గర, అయ్యా నేను చాలా పొరపాటు చేశాను, ఇదిగో పలానా తీసుకొచ్చి ఇక్కడ దాచుకున్నాను, మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, దేవుడు ఖచ్చితంగా ఓటమనిస్తాడు అని తెలుసు ఆకానికంటే తెలుసు. కానీ అక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు ఇవన్నీ తీసుకుని యెహోషువ ముందర పడేసిన నన్ను క్షమించంటే దేవుడు క్షమించేవాడు కదా ఆకాన్ని. ఏమండి? క్షమించేవాడు. కానీ అతను ఏం చేస్తాడు? దాచుకున్నాడు. ఈనాడు కూడా మనం అంతే. పాపాన్ని మనం ఎప్పుడైతే దాచుకుంటూ ఉంటామో అదేమవుద్దంటే అది ఎక్కువగా మనకి బాగా తెలుసు. ఒక కాయ పెరిగి ఏమైపోద్ది? పండు అయిపోద్ది. పండు అయిన తర్వాత ఏమవుద్ది? ఖచ్చితంగా ఇక చెట్టును ఉండదు. అది ఎక్కడ పడిపోవాల్సింది? కింద పడిపోవాల్సింది. కింద పడిన తర్వాత దానికి ఫలితం ఏంటంటే మన్ను అయిపోద్ది. మనిషి యొక్క జీవితం కూడా అంతే. పశ్చాత్తాపం ఎప్పుడైతే మన హృదయాలలో మనం కలగలేదో ఆ పాపానికి తగినటువంటి ఫలితం ఏంటి? మరణము అనేది మనకు నేర్పిస్తూ ఉంటుందండి. అయితే ఇక్కడ రెండో సందర్భాన్ని మనము గమనించినప్పుడు ఈ రెండో సందర్భంలో ఆరాధన విషయంలో కూడా పాపమా అంటే అవును, ఆరాధన విషయంలో అంటే దేవుని దగ్గరకు రాకపోవడం కూడా పాపం. మన ఇష్ట ప్రకారం మనం ఆరాధన చేసినా కూడా ఏమవుతుంది? పాపం. మన ఇష్ట ప్రకారంగా మనం చేస్తే అది దేవునికి ఇష్టమా అంటే దానికి తగినటువంటి ఫలితాన్ని కూడా మనం అనుభవించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆరాధన విషయంలో కూడా మనం చూసినప్పుడు పోయిన వారం మనం చూసాం లేవీకాండం. ఒకసారి చూడండి, ఈ రెండో సందర్భాన్ని చూసి మనం ముగిద్దాం, సమయం అయిపోయింది కాబట్టి. లేవీకాండం మనం చూసినప్పుడు 10వ అధ్యాయము ఎక్కువ సార్లు మనం నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగం. లేవీకాండం 10వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు హారోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని ఏం చేశారట? వాళ్ళు మృతి పొందిరి. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఆరాధన విషయంలో దేవునికి బలి అర్పించవలసినటువంటి విషయంలో హారోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు ఏం చేశారండి? ఓన్లీ నిప్పులు మాత్రమే తీసుకొచ్చి వేరే నిప్పులు వేశారు. వేరే నిప్పులు వేసినందుకు దేవుడు పర్లేదులే, నాకు ధూపమే కదా కావాలి, ఏదైనా కూడా ధూపమే కదా నేను అంగీకరిస్తానని దేవుడు చెప్పాడా? ఒప్పుకోలేదు దేవుడు. కారణం ఏంటంటే ఆరాధన విషయంలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవడు దేవుడు. తనను ఆరాధించాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము దేవాలయంకి వెళ్ళాలి. యెరూషలేము దేవాలయంకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఆరాధించేదానికి కాదు. ఈరోజు చూడండి ఆరాధనలు ఎలా ఉంటాయి? ఎవరు ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఆరాధనలు చేస్తూ ఉంటారు కదండి. ఎన్ని సంఘాలు ఉన్నాయి? చాలా సంఘాలు ఉన్నాయి. సంఘానికి ఒక ఆరాధన అయిపోయింది కదా. కానీ ఆనాడు మనం చూసినప్పుడు దేవుడు ఒక్కటే సంఘం, ఇజ్రాయెల్ ప్రజలు, వాళ్ళు మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలి. వాళ్ళు మాత్రమే ఆరాధించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు
యెరూషలేం దేవాలయానికి వెళ్ళాలి. యెరూషలేం దేవాలయానికి వెళ్ళాలంటే దేవుడు చెప్పినటువంటి నియమాలు వాళ్ళు చేయాలి. అలా చేయకుండా వాళ్ళు ఇష్ట ప్రకారం వాళ్ళు ఆరాధన చేశారనుకోండి, ఇక్కడ హారోను కుమారులైనటువంటి నాదాబు అబీహులు జస్ట్ నిప్పులు మాత్రమే తీసుకొచ్చి మార్చారండి దేవునికి పొగ వేయడానికి. చంపేస్తాడు దేవుడు. ఈరోజు చూడండి, మనం ఆరాధన అనే విషయంలో మనకి ఎంత ఆసక్తి ఉంది. అది ఏమన్నా కానీ ఏమన్నా ఎంత ఆసక్తి కలిగి మనం ఆరాధన చేయగలుగుతున్నాం దేవుణ్ణి. ఆరాధన అసలు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? ఎంతమంది మనము నిన్నటి దినమనే సిద్ధపాటు కలిగి ఆరాధనకి వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉన్నాం? ఎంతమంది ఉన్నామండి? ఒక్కవేళ ఇజ్రాయిల్ అలాగా చేస్తుంటే, మీరు బాగా చదవండి, ధర్మశాస్త్రంలోకి వెళ్ళి ఆరాధన విషయంలో చదివారు అనుకోండి, వాళ్ళు అందుకే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఏం చేసేవాడు, నడుముకి నడుముకి తాడు కట్టుకుని లోపలికి వెళ్ళేవాడు పరిశుద్ధ స్థలంలోకి. ఎందుకు వెళ్ళేవాడు పరిశుద్ధ స్థలంలోకి? నా సంవత్సరం తాడు కట్టుకుని ఎందుకు వెళ్ళేవాడు అంటే, ఒకవేళ ఇతనేమన్నా నిర్దోషిగా ఉంటే, అర్థమవుతుందండి, ఇతనేమన్నా ఒకవేళ పాపము చేసినటువంటి వ్యక్తి అయితే అక్కడే చనిపోయేవాడు. ఎక్కడ? దేవుని దగ్గర చనిపోతే ఇక ఇజ్రాయిల్ ఆరాధన చేసే వాళ్ళు ఎంత మంది వెళ్ళి వాళ్ళని పట్టుకోవడానికి బయటకు తీసుకురావాలంటే వాళ్ళందరూ కూడా చనిపోయేవాళ్ళు. అందుకనే ఒకడు చనిపోతే ఒకటితోనే పాని అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే, తాడుగట్టు లోపలికి వదిలినప్పుడు చనిపోయినటువంటి వ్యక్తిని లాగి బయట వేసేవాళ్ళు, ఒకడే చనిపోయేవాడు. కానీ ఈరోజు ఆరాధన కనేదానికి ఒక టైమింగ్ ఉంది, పాటలు ఉన్నాయి, ప్రార్థన ఉంది, వాక్య భాగం ఉంది, ప్రభురాత్రి భోజనం ఉంది, కానుకలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసింది కాదు ఈనాడు కొరత నిబంధనలో. మరి ఎవరు ఏర్పాటు చేస్తారు? ఎవరు ఏర్పాటు చేశారండి? దేవుడే ఏర్పాటు చేసి సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. మరి ఎంతమంది మీ దాంట్లో మనం కట్టుబాట్లు కలిగి ఉన్నాం? చాలా చాలా ప్రాముఖ్యం కదా. హారోను కుమారులైనటువంటి నాదాబు అబీహుల విషయంలో మనం చాలాసార్లు చదువుకుంటూ ఉంటాం. వాళ్ళు చనిపోయారు. ఇక హారోనుకి చెప్పింది ఏంటో తెలుసా దేవుడు? మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. మీరు వాళ్ళని మోసుకెళ్ళేటప్పుడు, పూడ్చేటప్పుడు ఏడవకూడదని చెప్పాడు దేవుడు. ఎందుకు ఏడవకూడదు? చేసినటువంటి తప్పుకి, చేసినటువంటి పాపానికి వాళ్ళు ఫలితాన్ని అనుభవించారు. ఆరోను, నువ్వేం చేయకూడదు, ఏడవకూడదు. అందుకే మనకి ఇంకొంచెం ముందుకెళ్ళి కొత్త నిబంధనలో ఒకవేళ మనం ఆలోచించగలిగితే చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ ఒక స్త్రీ పురుషుడు జీవితం కానటువంటి ఒక వ్యక్తి మనకు కనపడతాడండి. అతను ఎవరు? నపంసకుడు. ఈ నపంసకుడు కూడా ఆరాధన విషయంలో ఎంత సీరియస్నెస్ ఉందండి. ఏదో మీరందరూ లేటుగా వచ్చారని చెప్పేసి నేను దీని గురించి చెప్పడం లేదు, మరలా ఆ విధంగా కాదు కానివ్వండి. ఇప్పుడు ఈ ఆరాధన విషయం, ఇక్కడ పాపం యొక్క ఫలితంలో రెండో భాగాన్ని మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఆరాధన విషయంలో మనకి ఎంత ఆసక్తి కలిగి ఉన్నామనేది నేను రాసుకొని వచ్చాను. నన్ను నోటి చూడండి, నేను చెప్పాను వచ్చేటప్పుడే, వీళ్ళందరూ చాలా ఆసక్తి పరులు, మొత్తం కూడా ఉదయాన్నే సిద్ధపాటు చేస్తుంటారు, ఏం ఇబ్బంది లేదు, మనం వెళ్ళి ఆరాధన చేయమని చెప్పుకుంటూ వచ్చాను. నేను దాని గురించి ఇప్పుడు చెప్పడం లేదు కానివ్వండి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆరాధన విషయంలో పాత నిబంధనలో ఏ విధంగా ఉంది, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత, అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయం వచ్చిన తర్వాత, సంఘం అనేది ప్రారంభించబడిన తర్వాత ఎంత సీరియస్నెస్ ఉందో చూడండి ఆరాధన విషయంలో. మనకన్నా దేవుడు ముందు వచ్చి ఇక్కడ ఉంటాడు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, దేవుడు వస్తాడు. మనం 8:30కి ఆరాధన చేస్తామని దేవునికి తెలుసా తెలీదా? ఇలా తెలుసా తెలీదా? తెలుసు. దేవుడు వస్తాడా రాదా? మనకన్నా ముందు వస్తాడా, వెనక వస్తాడా? మనం వచ్చిన తర్వాత వస్తాడా? మనం పోయిన తర్వాత వస్తాడా? రాడు. మనకన్నా ముందు వస్తాడు. ఎందుకంటే నా బిడ్డలు చాలా ప్రయాసతో వస్తున్నారు, వాళ్ళకి చాలా ప్రాబ్లంలో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు నన్ను వాళ్ళు హత్తుకోవడానికి వస్తున్నారని చెప్పేసి దేవుడు మనకన్నా ముందు వచ్చి ఇక్కడ ఉంటాడు. అంతే కదా. ఇప్పుడు ట్రైన్ వస్తుంది, బాగా గమనించండి, రైల్వే స్టేషన్కి వెళ్తారు, ట్రైన్ వస్తుంది. మరి మనం వెళ్ళిన తర్వాత ట్రైన్ వస్తుందా, ముందే ట్రైన్ వస్తుందా? సార్ ఇలా అడగదాం ప్రశ్న. ట్రైన్ కోసం మనము ఒక 10 గంటలకు ట్రైన్ అనుకోండి, ఎన్ని గంటలకు రైల్వే స్టేషన్కి వెళ్తాం? 10:30కి వెళ్తామా? మొన్న ఒకసారి మీరు నమ్ముతారా లేదు, 2 నిమిషాలు లేట్ అయింది. 2 నిమిషాలు. నేను అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడే జస్ట్ వెళ్ళిపోయింది అంతే సార్, 2 మినిట్ అంటే వెళ్ళిపోయింది, ఇచ్చిన టైం అయిపోయిందిగా అంటున్నారు వాళ్ళు. దేవుడు కూడా అంతే. 8:30కి మనం ఆరాధన చేస్తున్నామంటే కనీసం దేవుడు మనకన్నా ముందు వచ్చి, నా బిడ్డలు నా కోసం నన్ను ఏం చేస్తున్నారు, నన్ను హత్తుకోవడానికి వస్తున్నారు అని చెప్పేసి దేవుడు ఇక్కడ ఎదురు చూస్తాడు. మన ఆసక్తిని పరిశీలన చేస్తాడు.
కనీసం జస్ట్ ఒక నిప్పులేస్తే చంపేశాడంటే కనీసం మనం మన ఇష్ట ప్రకారంగా మనం ఆరాధన చేస్తే దేవుడు ఒప్పుకుంటాడండి? ఒకసారి ఆలోచించండి. నిప్పులు పొగొచ్చింది, మరలా అందులో ధూపం కూడా వచ్చింది, ధూపం వేయడానికి నిప్పులు కూడా ఉన్నాయి, అన్ని కరెక్ట్గా ఉన్నాయి. అన్ని కరెక్ట్గా ఉన్నా కానీ నిప్పులు మాత్రం అన్ని నిప్పులు తీసుకొచ్చి దేవునికి ధూపం వేస్తే ఏం చేశాడు? హారూను కుమారులైనటువంటి నాదాబు అబీహులను దేవుడు చంపేశాడు. కారణం ఏంటంటే ఆరాధనలో సీరియస్నెస్ ఉండాలి. అయితే రెండోది మనం చూసినప్పుడు ఇక్కడ నపంసకుడు, మనం కూడా ఈ విషయాన్ని కూడా చాలాసార్లు మనం గమనించాం. ఈ నపంసకుడు విషయంలో కూడా మనం చూసినప్పుడు అపొస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ నపంసకుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి. 27వ వచనం, అపొస్తలుల కార్యగ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చుచుండెను. మంత్రి, ఫైనాన్స్ మినిస్ట్రీ ఆయన, అంటే అంత డబ్బున్నటువంటి ధనవంతుడు ఎక్కడికి వస్తున్నాడంటే ఐథియోపియా నుంచి యెరూషలేముకి. ఎందుకు వస్తున్నాడు? ఎందుకు వస్తున్నాడండి? ఆరాధన చేయటానికి. మనోళ్ళు చూడండి, ఇక్కడ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేదానికి కుదరదు, ఇక్కడ ఫోన్ పెడతాం మనం కదా. ఎందుకు పెడతామని? ఇంటి దగ్గర ఉన్నాం, రాలేకపోతున్నాం అని చెప్పేసి ఫోన్ పెడతాం. అంటే పరిస్థితులను బట్టి కాదు కానివ్వండి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఐథియోపియా నుంచి యెరూషలేముకి వస్తున్నాడు. ఎందుకు? ఆయన ఐథియోపియాలను చేసుకోలేడా ఆరాధన? ఏమండి, అక్కడ చేస్తే ఆరాధన అవదా? అవదా? అవదు. ఎందుకు అవదంటే దేవుడు ఒక ఆరాధనకు ఒక నియమాన్ని పెట్టాడు క్రొత్త నిబంధనలో. సంఘంతో మనం ఏం చేయాలి? కూడుకొనుట మానక, హెబ్రీ పత్రికలు చెప్తూ ఉంటాడు అనమాట. సంఘంతో ఎప్పుడైతే మనం కూడుకుంటాం అది ఆశీర్వాదం మనకు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ నపంసకుడు విషయంలో మనం గమనించినప్పుడు ఎక్కడి నుంచి ఐథియోపియుడైన నపంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చుచుండెను. అయితే ఆయన వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఆయనకు ఉన్నటువంటి భక్తి జీవితంలో ఆయన ఏం చేస్తున్నాడంటే వాక్యం చదువుకుంటూ వస్తున్నాడు. ఏం చదువుకుంటూ వస్తున్నాడు? వాక్యం చదువుకుంటూ వస్తున్నాడు. ఆ వాక్యం చదువుకుంటూ వస్తున్నటువంటి ఆ విధానము ఆయన కాపాడిందండి, ఆయన రక్షణలోకి తీసుకురాగలిగింది. ఇంకా బాగా గమనించినప్పుడు ఆయన వచ్చేటప్పుడు బాప్టిజం తీసుకోవాలి. ఆయనకి దేవుని గురించి సరైనటువంటి అవగాహన లేదు. మరి ఎప్పుడు వచ్చిందండి? ఆయన మరలా తిరిగి వెళ్తున్నప్పుడు దేవుడు ఆ దేవుని తెలుసుకోగలిగాడు. అంటే ఆయనకున్నటువంటి ఆసక్తిని బట్టి ఆ ఆసక్తి ఆయన ఏం చేసిందంటే కాపాడిందండి. అందుకనే దేవుని వాక్యం మనల్ని ఏం హెచ్చరిస్తుందంటే పాపము యొక్క ఫలితం ఏంటి? ఖచ్చితంగా అనుభవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఒకవేళ పశ్చాత్తాపడితే ఆ ఫలితాన్ని మనం అనుభవించవలసినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే దాన్ని మన దగ్గర నుంచి క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. చిన్న పట్టణమైనటువంటి హాయి పట్టణాన్ని ఇజ్రాయేలీలు గెలవలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటే. ఏంటంటే పాపం. చెప్పాడు ఆకాను, అవును నేను పాపం చేశాను. ఏమండి, మరలా రెండో సందర్భాన్ని మనం గమనించాం. ఏంటి అసలు 5 సందర్భాలు చేద్దాం అనుకున్నాను. ఈరోజు చూస్తే 2లోనే మనకేమైపోయింది, సమయం అయిపోయింది. అయితే ఇక రెండో సందర్భాన్ని మనం చూసినప్పుడు ఆరాధన విషయంలో దేవునికి మరి మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏంటంటే అవును మనం ఇవ్వకుంటే దాన్ని కూడా ఫలితాన్ని మనం అనుభవించగలుగుతాం. అందుకే దేవుడు అంటూ ఉంటాడు, ఏం చెప్తూ ఉంటాడంటే మనం చేసిన దానికి ఖచ్చితంగా మనం ప్రతిఫలాన్ని మనం ఏం చేస్తాం, అనుభవించగలుగుతాం. ఈనాడు ఆరాధన విషయంలో కూడా మనం దేవునికి దూరం అయిపోయాం అనుకోండి, ఆ దూరమైనటువంటి ఫలితాన్ని మనం అనుభవిస్తాం. అంతేనండి. దగ్గరైతే ఆ ఫలితాన్ని మనం ఏం చేస్తాం, అనుభవిస్తాం. ఉదాహరణకి మీరు చూడండి, 8 గంటలు కష్టపడి పని చేసామనుకోండి, 8 గంటలు తగినటువంటి జీతాన్ని మనం ఏం చేస్తాం, పొందుకోగలం. ఒకవేళ 12 గంటలు పని చేస్తే, అందుకే ఒక్కొక్కరు రెయిన్బోలు పని చేస్తారు. మాకు తెలిసినట్టు కొంతమంది సహోదరులు ఉన్నారు, ఉదయం పనికి వెళ్తారు, ఉదయం తర్వాత మరలా నైట్ కూడా పని. దాదాపు 40-50 వేలు సంపాదిస్తే భార్యాభర్తలు సుఖంగా ఉండలేనటువంటి స్థితి. ఉదయం పనికి వెళ్తారు, భార్య పనికి వెళ్తుంది, మరలా భార్య ఇంట్లో ఉంటుంది, భర్త ఏం చేస్తారు, నైటు
మరలా నైట్ డ్యూటీ వెళ్తాడు. ఉదయం మళ్ళీ ఒక నెల వచ్చేసరికి భార్యది ఒక 20,000, ఇతనిది పగలు ఒక 20,000, రాత్రులు ఒక 20,000, మొత్తం 60,000, ఓటీ ఒక 10,000, మొత్తం 70,000. ఈ 70,000 రూపాయలు వచ్చినా కానీ కుటుంబంతో నెమ్మదిగా ఉండలేనటువంటి స్థితి. నెల వచ్చేసరికి వడ్డీలు కట్టడము, అప్పులు కట్టుకోవడము, నెమ్మది లేకుండా ఉండడం. అంటే దాని ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అంతే. అయితే ఇక్కడ కూడా మనకి ఈరోజు నేర్పిస్తున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, పాపము యొక్క ఫలితం ఏంటంటే పశ్చాత్తాపడితే నిత్య జీవం, ఒకవేళ పశ్చాత్తాప పడకుంటే నరకం. ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉందండి. అయితే ఈ విషయంలో, పాపం విషయంలో మనందరం కూడా పరిశీలన చేసుకొని మనం దేవునికి నమ్మకంగా ఉండాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను.